శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే గంజాయి అదేవిధంగా ఆకతాయిలు మరో పక్కన చైన్ స్నాచింగ్స్ ఎక్కువ అవడంతో పోలీసులు ఒక కొత్త ప్రయోగాన్ని అయితే శ్రీకారం చుట్టారు. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. అదే డ్రోన్ తో పర్యవేక్షణ అంటే చాలా చోట్ల చెట్లు పొదల్లోని అదేవిధంగా కొన్ని అనుమానాస్పద ప్రాంతాల్లో కూడా చాలా వరకు ఆకతాయిలు ఇష్టానుసారంగా వ్యవహరించడం చూసి పోలీసులు డ్రోన్తో వాళ్ళని టార్గెట్ చేస్తూ అక్కడికి నిందితులను పట్టుకోవడం ఒక కొత్త ప్రయోగం చేశారు. సో ఆ ప్రయోగంతో ఎలా ఉంది, అసలు ఎలాంటి కేసులు రిజిస్టర్ అవుతున్నాయి, మనతో మాట్లాడడానికి డిఎస్పీ వివేకానంద గారు కూడా ఉన్నారు. సార్, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అయితే గంజాయి ఈ మధ్యన ఎక్కువగా రవాణా అనేది అరికట్టడం చూస్తున్నాం. మరో పక్కన ఆకతాయిలు అనేది ఎక్కువగా చూస్తున్నారు. మరో పక్కన చూసుకుంటే చైన్ స్నాచింగ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. దీన్ని అందరినీ అరికట్టడానికి ఈ డ్రోన్ కొత్త విధానాన్ని మీరు పెట్టడం జరిగింది. సో దీని మీద స్పందన ఏ విధంగా ఉంది? అంటే ఇక్కడ గంజాయి అనేది బాగా అరికట్టడం జరుగుతుందండి. ఎక్కువగా కంటిన్యూగా దాడులు చేస్తున్నాం, సమాచారాన్ని సేకరిస్తున్నాం. ముఖ్యంగా మా ఎస్పీ శ్రీ మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ వారు ప్రత్యేకమైన టీమ్స్ని ఫామ్ చేసి ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణంలో అయితే అవనండి, అలాగే కాశీబుగ్గ అవనండి, ఇతర ప్లేసుల్లో కూడా పూర్తి స్థాయిలో అరికట్టడానికి వర్క్ చేయడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని మేము డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్న సమాచారం ద్వారా చాలా ఈ మధ్యన ఎక్కువగానే కేసులు పెట్టాము అన్ని చోట్ల కూడా. ఎస్పీ సార్ ఏంటంటే మనకి హైడౌట్స్ ఎక్కడ ఉన్నాయి, ఈ యొక్క నేరాలు జరగడానికి అవకాశం ఉన్న ప్రాంతాలు ఏంటి, క్రైమ్ ప్రోన్ ఏరియాస్ అంటాము, అటువంటి ఏరియాలను గుర్తించడం కోసం ఈ డ్రోన్స్ ద్వారా ఈ ప్లేస్లన్నింటినీ కూడా గత వారం 10 రోజులుగా సర్వే చేయడం జరుగుతుంది. అన్నీ కూడా మా సబ్ డివిజన్లో మ్యాక్సిమం ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేశాము. చేసి ఎక్కడెక్కడ ఈ నేరాలు చేయడానికి అవకాశం ఉండేటువంటి క్రైమ్ ప్రోన్ ఏరియాస్ని గుర్తించి దాని ద్వారా అక్కడ నేరాలు జరగకుండా కంట్రోల్ చేయడానికి ప్రత్యేకమైన గస్తీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. అంతా కూడా అది సక్సెస్ఫుల్గా వెళ్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే డ్రోన్ సౌండ్ వచ్చిందో చాలామంది ఆ ఏరియా నుంచి పారిపోవడాలు అవి చేయడం కూడా జరుగుతుంది. అటువంటి గంజా పేకాట ఆడుతున్న ఇతర అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్న అందరూ కూడా కొంచెం ఇంతమంది మీద ఇప్పుడు ఆ యాంగిల్లో అయితే తగ్గుముఖం పట్టింది. చూసుకుంటే ప్రేమికులు చాలా చోట్ల తిరగడానికి వెళ్ళే టైంలో కూడా ఈ డ్రోన్ను చూసి పరుగులు పెడుతున్నారు, భయప్రాంతులకు గురవుతున్నారు. సో వాళ్ళకి ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వబోతున్నారు? ఎలానేం లేదండి, వాళ్ళు భయభ్రాంతుల్లో గురి చేసింది అయితే ఏం లేదు ఇందులో, అది కరెక్ట్ కాదు. బట్ ఇంతకుముందు మేము ముఖ్యంగా యువతకి చెప్పేది ఒకటే, యువతకి చాలా భవిష్యత్తు ఉంది, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నిలబడాలి. ముందు అన్ని రకాలుగా వాళ్ళ తల్లిదండ్రులు సంతోషపడే విధంగా పిల్లలు చదువుకొని ఎదగాలన్నది ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. వాళ్ళు కాలేజీలు మానేసి, క్లాసులు మానేసి ఇలాగ చెట్లంట పుట్లంట తిరగడం అన్నది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే అటువంటి గుబురు ప్రాంతాలు తిరిగినప్పుడు కూడా అక్కడ పాములు, ఇతర క్రిములు, కీటకాలు కూడా ఉంటాయి, ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మేము ఆ దృష్టిలో కూడా వాళ్ళకి చెప్తున్నాం. అంతే తప్ప అందరూ కూడా ఇప్పుడు అలర్ట్గానే ఉన్నారండి. అటువంటి ప్రాంతాలు కూడా ఎవరు వెళ్ళటం లేదు, అంతా అప్పుడు బాగా. ఇప్పటికే గంజాయికి సంబంధించి అయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడం అరికట్టడంలో కూడా శ్రీకాకుళం జిల్లా పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు. సో ఈ డ్రోన్ వల్ల అలాంటి ఆకతాయిల్ని ఎంతవరకు పట్టుకున్నారు సుమారుగా? మేము ఆకతాయిలు రెగ్యులర్గా పెడుతున్నామండి. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ విషయంలో ఎస్పీ గారు వచ్చిన తర్వాత బాగా ఇంప్రూవ్మెంట్ చేశాము. ఎక్కడ కూడా ఇటువంటి చైన్ స్మోకర్స్ కానీ గంజా స్మోకర్స్ మీద తీసుకురావడం, వాళ్ళ స్టూడెంట్స్ అయితే కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్ పంపడం అనేది కంటిన్యూగా ఒక సిస్టమేటిక్గా నడుస్తుంది. అంతా కూడా చాలా మటుకు మేము కంట్రోల్ చేస్తున్నట్టుగా మేము అనుకుంటున్నాము. ఇంకా ప్రజలు మాకు చెప్పాలి, మంచి ఫీడ్బ్యాక్ వస్తే ఇంకా మంచిగా పనిచేస్తాం. థ్యాంక్ యూ సార్. చూస్తే కనుక డ్రోన్ కెమెరాతో చాలా వరకు ఇప్పటికే గంజాయికి సంబంధించి అయితే మాత్రం అరికట్టడం జరిగింది. ఆకతాయిలను కూడా ఆట కట్టించేందుకే డ్రోన్ కెమెరాలు అనేవి ఉపయోగిస్తున్నాం. అది కూడా సాయంకాలం పూట ఏదైతే చాలా రద్దీగా ఉండే ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్స్ అవుతాయి కనుక అలాంటి ప్రాంతాలను డ్రోన్ వేసి ఐడెంటిఫై చేసి భద్రత ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసి శ్రీకాకుళం డిఎస్పీ వివేకానంద గారు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా రాజేష్తో ఆనంద్, ఏబీపీ దేశం.